నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలోని ప్రైవేట్ భూమిలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడాన్ని స్థానిక బీఆర్ఎస్ నేతలు ఖండించారు. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయొద్దని నర్సంపేట ఆర్డీఓ ఉమారానికి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. జిల్లా యంత్రాంగం కక్షపూరితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తన బతుకంతా ఉద్యమం కోసం పోరాటం కోసం బీఆర్ఎస్ సైనికులతో కలిసి పోరాడినటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. ఆయన అకాల మరణం తర్వాత ఆయన విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి గద్దె కూల్చడము, ఆ తర్వాత మరొక పోరాటాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు కొనసాగిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఒక ప్రైవేట్ స్థలంలో, నర్సంపేటలోని ఒక ప్రైవేట్ స్థలంలో ఒక అభిమానంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి సంబంధించిన గద్దెను కూలగొట్టారు. బీఆర్ఎస్ సైనికులు కూడా అదే స్థలంలో మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ రోజే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ ఆ విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం మనం చూస్తా ఉన్నాం. మీరు కలెక్టర్ గారిని కలిశారు, ఆర్డీఓ గారిని కలిశారు, అంటే ప్రతి స్టేజ్ లో ఉండేటువంటి ఉన్నతాధికారులందరినీ కలిశారు. ఏం చెప్తున్నారు? అక్కడి నుంచి విగ్రహం తొలగించేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? లీగాలిటీస్ విషయంలో కావచ్చు, అధికారులను కలిసినటువంటి విషయంలో కావచ్చు. ఎందుకంటే జీవితం అంతా ఒక ఉద్యమము, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నర్సంపేట ప్రజల కోసం పోరాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పించినటువంటి వ్యక్తి విగ్రహం ఒక ప్రైవేట్ స్థలంలో ఉండడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇంత కక్ష సాధింపు చర్యకు దిగడానికి పాల్పడడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు రవీంద్ర గారు? గౌరవ మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నేత, రాజకీయ పరిపక్వత గల నాయకుడు, ప్రజాభిమానాన్ని చూరగొన్న గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మృత్యువుతో ఈ రోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఏ విధంగా కన్నీటి ఘోషతోటి జనసముద్రమై అంతిమ వేడుకలు కానీ, కర్మకాండ కార్యక్రమాలు కానీ పాల్గొని సుధన్న సేవలను కొనియాడిన తీరును మీరందరూ కూడా చూడడం జరిగింది. తన స్వశక్తితో తన గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఏదైతే నర్సంపేట ఒక రూరల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లోకి, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ నర్సంపేట రూరల్ హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కళాశాలను 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందే ఆసుపత్రి, జిల్లా స్థాయి ఆసుపత్రిని, తర్వాత ఒక నర్సింగ్ కళాశాలను ఈ రోజు గౌరవ సుదర్శన్ రెడ్డి గారు తెచ్చారన్న విషయం నగ్న సత్యం. అలాంటి వ్యక్తిది ఆ రెండింటి చెరగని ముద్రతోటి ఉన్న కాడ అక్కడ అభిమాని ఎవరైతే ఎదురుగా ఉన్న ఒక ఎస్సీ సామాజిక వర్గ అభిమాని తన స్వస్థలంలో నేను విగ్రహాన్ని, సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని నేను పెట్టుకుంటా అని చెప్పి పార్టీ వారికి చెప్పడం, పార్టీ వారందరం కూడా అమ్మ నువ్వు చాలా ముందు చూపుతో ముందుకొచ్చావు అని వారు రావడం, తర్వాత విగ్రహాన్ని కూడా నేను డొనేట్ చేస్తా అని చెప్పి కూడా వారికి సన్నిహితంగా ఉన్న ఒక డాక్టర్ గారు విద్యాసాగర్ రెడ్డి గారు వారు నేను విగ్రహాన్ని కూడా నేను దానం చేస్తా, తీసుకొని వస్తా అని చెప్పి కూడా వారు కూడా ఖర్చు భరించి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని మేము ఒక మంచి హృదయంతో ప్రజల నుంచి వచ్చింది ఇది కాబట్టి తప్పకుండా వారికి సహకరించాలని చెప్పి కూడా విగ్రహ గద్దె నిర్మాణం చేసుకోవడం జరిగింది. 3 రోజులు జరిగి గద్దె నిర్మాణం కంప్లీట్ అయ్యే దశలో అప్పటికి రాజకీయ స్వార్థంతో మున్సిపాలిటీ నుండి ప్రెషర్లు చేసి కమిషనర్ గారు పనులాపమని అంటే మేము ఆల్రెడీ కూడా మేము మాజీ మంత్రివర్యులు గౌరవ ఎర్రవెల్లి దయాకర్ గారు, మా నాయకత్వం నాతో సహా కూడా గౌరవ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. గౌరవ సుదర్శన్ రెడ్డి గారి యొక్క మృత్యువును తట్టుకోలేక ఎన్నో లక్షలాది గుండెలు అవిసిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క చిహ్నము, ప్రతిరూపము ప్రతి ఒక్కరికి కనిపించే రీతిలో ఉండాలని చెప్పి ఒక అభిమాని పెట్టుకుంటున్న దాన్ని అడ్డగించవద్దని మేము రిక్వెస్ట్ చేస్తే మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము ప్రయత్నం చేసుకుని పనులు ఆపిన తర్వాత ఆ రోజు రాత్రి కమిషనర్ గారు దౌర్జన్యంగా మిషన్ తీసుకొని వెళ్లి గద్దెను కూల్చడం జరిగింది. కూల్చిన గద్దెను తెల్లారి తట్టుకోలేని పెద్ద అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకత్వం ఇంత మూర్ఖంగా ఉంటుందా? ఒక చావు కాడ కూడా మానవత్వాన్ని చూపెట్టకుండా రాజకీయ స్వార్థంతో, రాజకీయంతో చేస్తున్నారని చెప్పి కూడా అభిమానులే ముందుండి మళ్ళా పునర్నిర్మాణం చేసుకునే విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. వారి విగ్రహ నిర్మాణంలో కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాం. దాన్ని బలవంతపుగా తీసి అవమానపరచకండి, చేతులు జోడించి మేమంతా కూడా ప్రతి పెద్ద అభిమాన గుండె కోరుకుంటా ఉంది, మిమ్మల్ని వేడుకుంటా ఉంది. దీన్ని సమస్యగా చూడొద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? పూర్తి స్థాయిలో లీగాలిటీస్ కావచ్చు, ఆయన అభిమానులంతా కూడా అంతిమయాత్ర రోజు చూసాము, ఏదైతే సంస్మరణ సభ రోజు చూసాము, అంతకుముందు కూడా 10 రోజుల పాటు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చినటువంటి సందర్భం. ఈ అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని అనుకోవచ్చా? లేకపోతే ఈ విగ్రహం
అదొక ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం లీగాలిటీస్ చూపిస్తున్నారు? అంత అభిమాన నేతగా ఉన్నటువంటి అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ఒరిగేది ఏంటంటే ఏం చెప్తారు మీరు ఒక న్యాయవాదిగా? నేను రూల్స్ పాటించే అధికారులకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కొత్త రూలింగ్ ఇచ్చింది. ఏమని? రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేయాలని రూలింగ్ ఇచ్చింది. ఇవాళ స్థానికంగా మాట్లాడే నాయకుని యొక్క తాత విగ్రహం అక్కడ రోడ్డు మీద ఉన్నది. మరి అధికారులు ఏం చేస్తారు? మరి అధికారులు వెంటనే దాన్ని తొలగించాలి కదా. ఇంత ప్రజాభిమానం పొందినటువంటి వ్యక్తి విగ్రహం ఎక్కడో మెడికల్ కాలేజ్ ముందు పెడితే 3 విగ్రహానికి ఇంత ఆధారం చేస్తాలే మీరు. మరి అక్కడున్న విగ్రహం ఎందుకు తొలగిస్తలేరు? అది రూల్స్ మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీకు తెలియదా? వారికి ఉన్నటువంటి అభిమానం, ఆ రోజు సాగినటువంటి యాత్రకు దిగి వచ్చినటువంటి ప్రభుత్వము అధికార లాంఛనాలతోని వారి యొక్క అంతిమ యాత్రకు వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఇబ్బంది ఏం లేదు వాళ్ళకు. ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులకు సంబంధమే లేదు. ఎందుకంటే అది నాలా కన్వర్షన్ కాలేదు. అది ఇంకా వ్యవసాయ భూమిగానే ఉన్నది. వ్యవసాయ భూమిలో వాళ్ళు సొంతంగా వాళ్ళ స్థలంలో వాళ్ళ విగ్రహాన్ని నిలబడుకుంటారు. వారికి సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధము, సాన్నిధ్యము, వారు చేస్తున్న సేవల గుర్తుగా వారు వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు పెట్టుకున్నారు. వీరికి ఇబ్బంది ఏంటిది? మున్సిపాలిటీ అధికారులు వెళ్ళి అక్కడ ఎందుకు కూర్చోవాలి? అధికారులకు రూల్స్ ఏం తెలుసు? అదేమో నాలా కన్వర్షన్ అయిందా? ఇంతవరకు కాలేదు. కాబట్టి బేషరతుగా మేము చెప్తున్నా అధికారులకు, మీరు పాటిస్తే ముందుగా ఇక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ముందుగాల ఆ విగ్రహాలు వ్యతిరేకం కాదు. మీరు రూల్స్ పాటిస్తే ముందుగా అక్కడ బస్టాండ్ ముందుకున్న విగ్రహాలన్నీ ముందుగా తీసివేయండి, వాటి తర్వాత మా దగ్గర రావాలి మీరు రూల్స్ పాటించే వ్యక్తులు అయితే. ఒకవేళ విగ్రహ తొలగింపు ప్రక్రియ కనుక పూనుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలుగా కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులుగా కావచ్చు, మీరు ఏ విధంగా ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది? మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ భూమి నువ్వు బస్టాండ్ దగ్గర ఇచ్చినా, వేరే కూడలు ఎక్కడిచ్చినా ప్రభుత్వ భూమే ఇస్తా ఉన్నావు. ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించింది కూడా ప్రభుత్వ భూమే. మరి మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తే ఎందుకు వద్దంటా ఉన్నారు? ఇక్కడ మేము అంటా ఉన్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చారు. దానికి గుర్తుగా అక్కడ మెడికల్ కాలేజీ ముందు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పెడితే ఆ క్రెడిట్ అనేది సుదర్శన్ రెడ్డి గారికే పోతుంది అనేటువంటి ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవాళ అక్కడ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. మేము అట్లాంటి విగ్రహాన్ని కనుక ఆడ ప్రభుత్వం ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా సుదర్శన్ రెడ్డి గారి అభిమానులుగా, పార్టీ కార్యకర్తలుగా, సుదర్శన్ రెడ్డి అభిమానులుగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఊకునేది లేదు. రాష్ట్రం గాని, నియోజకవర్గం గాని, జిల్లా గాని అగ్ని గుండంలా మారుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన ముందు భౌతికంగా లేకపోయినా లక్షల మంది గుండెల్లో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ కుట్రపూరితంగా ఒక 2 ద్రోహులు చేసిన కుట్రకు ఇవాళ శాంతి భద్రతకు విఘాతం కలిగే పరిస్థితి కాడికి తీసుకువచ్చింది. ఈ రోజున రేపు శాంతి భద్రత గనక ఎలాంటి విఘాతం కలిగినా మరి పూర్తి స్థాయిలో బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలి. ఒక 3 గజాల స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని 3 గజాల్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అన్నటువంటి ప్రశ్న పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏ క్షణంలోనైనా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించే విధంగానే ప్రభుత్వ యంత్రాంగం అయితే ముందుకెళ్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను బట్టి అయితే మనకు అర్థమవుతోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, నర్సంపేట పట్టణం నుంచి వరంగల్ జిల్లా.